హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రోజు వీడియో వచ్చేసి ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అనమాట. ఇవే లాస్ట్ అనమాట. ఇంకా దొరకట్లేదు చిక్కుడుకాయలు వచ్చేసి. అంటే ఇంకా 2 సార్లుగా కొంచెం కొంచెం ఉంటే అవి తీసి పెట్టానమాట. అది పీసులు తీసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా కొంచెం వేసి మగ్గనిద్దామని చెప్పేసి ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను. ఇక్కడ చిక్కుడుగాయలు వండేటప్పుడు ఏంటంటే బాయిల్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాం కదా, బాగా ఇంకబెట్టేసేయండి. లేదు కొంచెం ముక్కలు కనుక బాగా మెత్తబడుతున్నాయి, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే ఇంకా మెత్తబడతాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వాటర్ గ్లాసులోకి ఉంచేసేయండి. ఏదన్నా బౌల్లోకో గ్లాసులోకో ఉంచేసేయండి. ఆ వాటర్ మాత్రం పడేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ కూరగాయలు ఏంటంటే చిక్కుడుగాయలు మనం క్లీన్ చేసుకొని, అంటే వాటర్తో క్లీన్ చేసుకొని మనం శుభ్రం చేసుకొని మరీ వండుతుంటాం కదా, వంట చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఉంటాయి కదా, చిక్కుడుగాయల్లో మిగిలిపోయిన వాటరు అవి వంచుకుంటాం కదా. ఆ వాటరు కొంచెం మనం లైట్గా ఇంకా మామూలు డ్రింకింగ్ వాటర్ కలుపుకొని తాగేయచ్చండి. హెల్త్కి చాలా మంచిది. అవైతే పడేయద్దు, అందులో విటమిన్స్ చాలా ఉంటాయండి. అందుకని చెప్తున్నాను స్పెషల్గా. ఇక్కడ ఏంటంటే నేను ఉప్మాకి రెడీ చేస్తున్నాను. ఇంకా ఓ పక్క వచ్చేసి కర్రీకి కూడా, ఫ్రైకి కూడా ఏంటంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. ఇంకా ఆ వాటర్ అయితే మనకు మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. మేమైతే అలానే తీసుకుంటుంటాం. ఒక్కొక్కసారి పిల్లలకు కూడా ఇస్తుంటానమాట. కొంచెం అంటే మరి చిక్కగా ఉంటాయి కదా, చిక్కగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ కలుపుతాను. కొంచెం వాటర్ కలిపేసి ఒక్క చుక్క అయినా చాలండి. చాలా విటమిన్స్ ఉంటాయి అందులో వచ్చేసి. బీన్స్ ఉడకబెట్టినాయి కదా, ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం వేసరు ఎక్కువైపోయి ముక్క మెత్తగా పడిపోతుందేమో అన్నట్టు నేను అలా ఉంచేస్తానమాట. ఇంకా అలా ఉంచినప్పుడు ఏంటంటే ఇంకా మనం ఆ వాటర్ తాగేయచ్చు, ఏం కాదు. చాలా మంచిదండి. అందులో ఎటు సాల్ట్ వేస్తాం కదా, కొంచెం ఉప్పంగా బాగానే ఉంటుంది. కొంచెం వాటర్ కలుపుకోవాలి, లేకపోతే మరీ తిక్కుగా ఉంటాయి అన్నమాట. మరీ చిక్కగా ఉంటాయి, తాగాలనిపించదు. పిల్లలు కూడా తాగరనమాట. కొంచెం వాటర్ కలిపితే ఏంటంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి. ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఒక పక్క వచ్చేసి ఉప్మా కూడా రెడీ చేశాను అనమాట. ఇందాక క్యారెట్ తురుమది చేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు వంట వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట. ఇంకా కొత్తిమీర తెప్పించాను. అందులోకి వచ్చేసి ముందు రోజే కొత్తిమీర ఉండిపోయిందనమాట. ఇంకా అది తీసి పెట్టాను. చాలా మంచిదండి ఆ వాటర్ వచ్చేసి. ఇప్పుడు గ్లాసులో కూడా వంచింది మీకు చూపిస్తాను. నేను పడేయనండి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంక పెట్టేస్తాను, ఎసరు సరిపోతే కనుక ఇంక పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే మరీ ఎక్కువగా ఉంటే కనుక కొద్దిగా వంచేస్తానమాట. ఇదిగోండి ఇలా అనమాట. ఇందులో ఏంటంటే కొంచెం మామూలు వాటర్ కలిపేసి పిల్లలకన్నా ఇస్తాను, నేనన్నా తాగుతుంటానమాట. అందులో విటమిన్స్ చాలా ఉంటాయండి, పడేయొద్దు కూడా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.